ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి, ఏలూరు డీఎస్పీ ఈ శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల్లో పాటించాల్సిన విధి విధానాలపై ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ముక్కంటి, డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, రాజకీయ నాయకులకు సంబంధించిన జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పూర్తిగా తొలగించామన్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచారాలకు సంబంధించిన వివరాలను తెలియజేసి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. చెప్పండి సార్. స్టార్ట్ చేద్దామండి. నా పేరు ముక్కండి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు మన ఏలూరు నెంబర్ 65 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసరు. అందరికీ నమస్కారం. మోడల్ కోడ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అమల్లోకి వచ్చిన తర్వాత మన నెంబర్ 65 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 212 పోలింగ్ స్టేషన్లోని ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ విషయంలో మున్సిపల్ కమిషనర్స్, అలాగే వాళ్ళ సిబ్బంది, మన తహసీల్దారు ఏలూరు అర్బన్ సిబ్బందితో కలిపి మోడల్ కోడ్ కండక్ట్ అమలులో చాలా మనం పురోగతి సాధించాము. ఎక్కడ కూడా ఎలాంటి వైలేషన్స్ లేకుండా జెండాలు కానీ, ఫ్లెక్సీలు కానీ, హోర్డింగ్స్ కానీ అన్ని రకాలుగా మనం అన్ని తీయించివేసి నిబంధనల ప్రకారం ఈసీఓ ఇచ్చిన నిబంధనల ప్రకారం అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా మోడల్ కోడ్ ఇంప్లిమెంటేషన్లో కూడా ఎవరు కూడా ఎలాంటి వైలేషన్ జరగకుండా ఉండటం కోసం ఈరోజు పోలీస్ సిబ్బంది వారితో, అలాగే తహసీల్దార్ గారితో మీటింగ్ కూడా కండక్ట్ చేసుకున్నాం. ఏ పార్టీ వారు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన నియమాలు ఉండాలి, అలాగే ప్రొసెషన్స్ ఊరేగింపుల విషయంలో కానీ, అలాగే బహిరంగ సభలు పెట్టుకునే విషయంలో కానీ, వాహనాల పర్మిషన్ విషయంలో కానీ ఏ విధంగా నడుచుకోవాలి, ఎలాగ పర్మిషన్ తీసుకోవాలనే విషయంలో కూడా చర్చించడం జరిగింది. అలాగే రాజకీయ పార్టీలకు కూడా సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం కూడా గతంలో వాళ్ళకి అవగాహన కల్పించి, అలాగే క్యాండిడేట్స్ హ్యాండ్ కూడా వాళ్ళకి ఇచ్చి దాన్ని వాళ్ళకి విశదీకరించడం కూడా జరిగింది. కలెక్టరేట్ లెవెల్లో కూడా క్యాండిడేట్స్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరలా ఒక్కసారి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం తహసీల్దార్ గారి ఆఫీసులో ఈరోజు సాయంత్రం 5 గంటలకు కూడా ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మోడల్ కోడ్ ఇంప్లిమెంట్ విషయంలో అన్ని ఏజెన్సీలు కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యాలయం నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీము, వీడియో వింగ్ టీం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ వైలేషన్ వచ్చినా కూడా వెళ్ళడం కోసం, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వడం కోసం కూడా యంత్రాంగాన్ని సిద్ధపరచుకొని ఉన్నామని అందరికీ తెలియజేస్తూ, ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మీటింగ్కి పొలిటికల్ పార్టీ ప్రతినిధులందరూ కూడా రావాల్సింది కూడా తెలియజేస్తున్నామండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ, పబ్లిక్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులకు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అప్పీల్ చేసేది ఏమిటేమో, ఆల్రెడీ కోడ్ అమలులోకి వచ్చిన విషయం అందరికీ తెలుసు. చాలామంది కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి నేను అప్పీల్ చేసేది ఏమిటంటే, ఆ ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. ఆ ఎలక్షన్ నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరూ కూడా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. కొద్దిమంది అంటే ప్రచారం చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఎలాంటి పర్మిషన్ కూడా తీసుకోవటం కొద్దిమంది అక్కడెక్కడ జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రచారం చేయదలుచుకున్నప్పుడు ఏ ప్రాంతంలోనూ, ఎప్పుడు, ఏ సమయంలోనూ ప్రచారం చేస్తారో ముందస్తుగా మాకు వాళ్ళు అర్జీ పెట్టుకోవాలి. ఆ అర్జీ మేరకు మేము అనుమతి ఇస్తాము. ఆ అనుమతి మేరకు ఆ రూల్స్ మేము కొన్ని నిబంధనలను విధించడం జరుగుతుంది. ఆ నిబంధనలను విభేదించుకోకుండా వాటికి లోబడి ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఏలూరు నగరంలోని ఆదివారపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిరం పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ప్రారంభమై ఈ మహోత్సవాల్లో సాయి సేవ, మాలాధరణ, మధ్యాహ్న హారతి, గురుచరిత్ర, సాయి సచ్చరిత పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం వందలాది మంది భక్తులకు సాయిబాబా అన్నప్రసాదం అందజేశారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే ఈ మహోత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేలాది మందికి అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు తెలిపారు. అక్కడ
భక్తులుగా పాడుకోతున్నా కోరుతున్నా. శ్రవణాయ కూర్మహే साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय,